అర్హులైన ప్రతి వారికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తోందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల కేంద్రంలో 113 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి 1,13,00,000 రూపాయలకు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ కృష్ణయ్య, ఎంపీడీఓ సుధాకర్ రెడ్డి, దేవరకద్ర మార్కెట్ చైర్మన్ కతలన్న, కాంగ్రెస్ మండల అధ్యక్షులు నరేందర్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్లు సురేందర్ రెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షులు వెంకటేష్, జీజీ, పాగుల్, ప్రతాపరెడ్డి, గ్రామ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, కాజా, ప్రతాప్, శేఖర్, అశోక్, మాజీ కోప్షన్ సభ్యులు ఎండి మొహిమోద్, జాకీర్, జహంగీర్, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ న్యూస్ ఉమ్మడి జిల్లా రిపోర్టర్ ఎం రాఘవేంద్ర. సహాయ సహకారాలు అందిస్తుందో ఆ సాయం కూడా తొందరలో అందాలనే ఆలోచనతోన ఈరోజు ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను చింతకుంట మండలానికి సంబంధించి ఈ మండల హెడ్ క్వార్టర్లో నేను ఎమ్మెల్యే అంటే 8 నెలల కాలంలో ఇది 3వసారి. ఈరోజు దాదాపు 113 చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. 1,13,00,000 రూపాయలని ఈరోజు ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు కూడా అందజేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. అదే కాకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా రైతులకు ఏదైతే మేము మాట ఇచ్చినామో రుణమాఫీ విషయంలో పూర్తి స్థాయిలో ఈరోజు మాట నిలబెట్టుకున్నామని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఎందుకంటే 2 లక్షల లోపు రుణాలున్న రుణాలన్నీ కూడా ఆగస్టు 15వ తారీఖు లోపు మాఫీ చేస్తామని మా గౌరవ ముఖ్యమంత్రి మా కురుమూర్తి స్వామి సాక్షిగా ఆ రోజు కొత్తకోటకు వచ్చిన రోజు చెప్పిన మాట నిలబెట్టుకున్న ఘనత ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అక్కడక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. కొందరు మైనర్లకు పోయిన ప్రభుత్వంలో కొందరు మైనర్లకు కూడా లోన్లు ఇచ్చినవి అవి ఆగిపోయినాయి. కొందరు అంటే ఏదైతే కట్ ఆఫ్ డేట్ కంటే ముందున్న వాళ్ళు కూడా కొందరు ఉన్నారు, వాళ్ళకి అది లోన్లు రాలేదని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే మనం కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నాం 2018 డిసెంబర్ 9, తర్వాత 2023 డిసెంబర్ 12వ తారీఖు లోపున్న 2 లక్షల లోపున్న రుణాలను కూడా మాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చినాం. ఆ మాట ఇచ్చిన విధంగానే ఈరోజు మేము మాట నిలబెట్టుకున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అక్కడక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆధార్ కార్డు కొన్ని తప్పులు నెంబర్లు యాడ్ కావడం వల్ల సిస్టంలో ఎంట్రీ కావడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరికీ కూడా కాని వ్యక్తులకు కూడా ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పేసి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి కొందరు పని లేని వ్యక్తులు పబ్లిసిటీ కోసము ప్రచారాలు చేసుకుంటా ఉన్నారు, రైతులకు రుణమాఫీ చేయలే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి. గత పాలకులు వాళ్ళ హయాంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి 8,000 కోట్ల రూపాయలు రుణమాఫీ పేరు మీద రైతులకు మోసం చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు అడ్డం వచ్చినట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతులకు రుణాలు మాఫీ ఎక్కడైనా అని చెప్పేసి నేను ఈరోజు హరీష్ రావు, కేటీఆర్ లాంటి పని లేని వ్యక్తులను నేను అడుగుతా ఉన్నా, నా నియోజకవర్గానికి రండి, నేను రైతుల దగ్గరికి తీసుకుపోయి రైతులతోన చెప్పించి వాళ్ళతోనే మీకు బుద్ధి చెప్పిస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను సవాలు విసురుతా ఉన్నా. రైతులు ఎవరు కూడా ఇబ్బందులు పడతలేరు. రైతులకు ఇబ్బందులు లేకుండా మేము బ్యాంకులకి వెళ్ళి కూడా చెప్తా ఉన్నాం. నేను ఒకటే బ్యాంక్ అధికారులను కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎక్కడైనా చిన్న సమస్యలు ఉంటే తొందరనే పరిష్కారం చేసి ఎవరైతే రైతులకు రుణమాఫీ కాలేదు వాళ్ళకు కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు బ్యాంకర్స్ను కోరడం జరిగింది. ఎక్కడెక్కడ సమస్యలు ఉంటాయో నేను రైతులను కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఆ టీఆర్ఎస్ వాళ్ళు చెప్పే మాయమాటలు నమ్మకండి. వాళ్ళ మోసాలు ఇప్పటికే చాలా మోసాలు మనం చూసినాం. ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ దొరికితే అక్కడ పందికొక్కులాగా అడ్డగోలుగా దోసుకొని రాష్ట్రాన్ని అప్పులకుపాలుగా చేసిపోయిన వ్యక్తులు ఈరోజు వచ్చేసి ఏదో అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా నేను కేటీఆర్ గురించి నీ ఒక చెత్తగాడిలాగా మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు చెత్త మాటలు మాట్లాడుతూ ఉన్నావు. కాబట్టి నేను ఒక చెత్త కిందనే మేము లెక్కేస్తూ ఉన్నాం. కాబట్టి నువ్వేదో పగటి కళలకు అంటా ఉన్నావు, ఏదో మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినాక మేము పెట్టిన విగ్రహాలు తీస్తాము, అవి చేస్తాం, ఇవి చేస్తామని పగటి కళలకు అంటా ఉన్నాం. మీ కళలో కూడా మీరు అధికారంలోకి రారు. ఇంకా మిమ్మల్ని ప్రజలు ఎప్పుడో విస్మరించిర్రు. ఇంకా ప్రజలు మిమ్మల్ని దగ్గర కూడా ఆడించే పరిస్థితులు లేవు. ఎందుకంటే మీరు ఆడుతున్న డ్రామాలు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ ప్రజాప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదరణ ప్రజలు చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో 20 సంవత్సరాల అధికారంలో ఉండబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి రైతులకు నేను ఒకటే విజ్ఞప్తి, ఎక్కడన్నా ఏదైనా చిన్న సమస్యలు ఉంటే తప్పకుండా మేము ఏవో దగ్గర అగ్రికల్చర్ ఆఫీస్లో ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టడం జరిగింది. సో ఆయన దగ్గరికి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయండి. ఆయన కంప్లైంట్ దాన్ని తీసుకొని
పై ఆఫీస్కి పంపిస్తారు. అవి ఉంటే అవి అన్ని కూడా తక్షణమే పరిష్కారం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక చిన్న విషయము, చాలామంది 2 లక్షల పైన ఉన్న వాళ్ళందరూ కూడా మాకు మాఫీ కాలేదని చెప్తా ఉన్నారు. మేము ఒకటే విజ్ఞప్తి వాళ్ళందరికీ కూడా, సిస్టంలో ఒకటి మనం ఒక రూల్ పెట్టుకున్నాం, 2 లక్షల లోపున్న రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని. 2 లక్షల 1,000 ఉన్నా కూడా సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. మీరు 2 లక్షల 1,000 ఉన్న వాళ్ళు కూడా ఆ లిస్టులోకి, రుణమాఫీ లిస్టులోకి రారు. కాబట్టి మీరు ఒకటే ఆ పైన 2 లక్షల పైన ఏమైనా అమౌంట్ ఉంటే అది బ్యాంకు కట్టుకుంటే మీరు ఆ 2 లక్షల లోపున్న రుణాల